చీర పెట్టాలి, జాకెట్ పెట్టాలి, పెట్టి ఇది పెట్టి ఉంది చాలా కదా మీది. అదే అది ఎక్కడి నుండి వచ్చారు? హాయ్ హలో నమస్తే వనకం, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. మనం ఈరోజు జగిత్యాల డిస్టిక్ మెట్పల్లి దగ్గరలో ఉన్న వెల్లుల్ల ఎల్లమ్మ టెంపుల్ కి వచ్చాం. దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి. నేను అండ్ మా సిస్టర్స్ ముగ్గురు, నాకంటే వాళ్ళందరూ అందరం కలిసి ఫ్యామిలీతో టెంపుల్ కి వచ్చాము. ఈ టెంపుల్ కి వస్తే ఇక్కడ మనం లోకల్ కల్చర్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే వంటలు తీసుకుంటున్నారు, అన్ని రకాల మనకు ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంది, వాటర్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ ప్లేస్ కావాలంటే మాత్రం మార్నింగ్ టైమే రావాలి. చూడండి, ఇక్కడ అన్ని మనకు వంటకు సంబంధించిన సామాన్లు అన్ని అమ్ముతున్నారు. వంటలు తీసుకోవడానికి సంబంధించిన అన్ని అమ్ముతున్నారు. మనకి ఇక్కడ చెట్టు కింద ప్లేస్ కావాలంటే మాత్రం మనం ముందే వచ్చి ఆక్యుపై చేసుకోవాలి. లేట్గా వస్తే మాత్రం ప్లేస్ దొరకదు ఇక్కడ. మనకు వంట కూడా వాళ్ళే చేసిస్తారు. కావాలంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే డబ్బులు ఇస్తే మనకు వంట కూడా చేసిస్తారు. టెంపుల్ వచ్చి ట్యూస్డే ఓపెన్ ఉంటుందంట. ఓన్లీ మంగళవారం మాత్రమే రావాలి. చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ మీరు ఏం కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే మొక్కు మాత్రం తప్పకుండా తీర్చాలి. ఇలా కోడిని కానీ మేకని కానీ కోస్తామని మొక్కుకుంటారు. చాలా క్రౌడ్ ఉంటుంది, లైక్ జాతరలా ఉంటుంది. ఇక్కడ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ మనకు కళ్ళు కూడా అమ్ముతున్నారు, గుడాలు అమ్ముతున్నారు. గుడాలు అంటే మక్క గుడాలు, మక్కటుకులు అలాంటివన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా ఫ్యామిలీతో వచ్చి. మేము వచ్చిన రోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సమ్మర్లో వచ్చాం, అయినా కూల్గా ఉంది వెదర్. ఇక్కడ మనకు టికెట్స్ ఉన్నాయి. కళ్ళు కోయడానికి, కోడి కోయడానికి, మేక కోయడానికి టికెట్స్ తీసుకొని, కొబ్బరికాయ కోయడానికి ఇక్కడ టికెట్స్ ఉన్నాయి. మనకు టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఏకకు 100, కోడికి 30. కొబ్బరికాయ ఫ్రీ. అమ్మవారికి నైవేద్యాన్ని ఈ విధంగా మనం సమర్పించుకోవాలి. ఎల్లో రైస్ తోటి అట్టి చేపల కూర, ఎండు రొయ్యలు చేసుకొని వచ్చి వాటిపైన పెరుగు నైవేద్యం పెట్టి కళ్ళుతో సాగబెట్టి ఈ విధంగా కింద ఫస్ట్ ముగ్గేసి, ఆ ఎల్లో కలర్ ముగ్గేసి దాని మీద పసుపు కుంకుమ వేసి దానిపై ప్లేట్ పెట్టి కొబ్బరికాయ కొట్టి కళ్ళుతో సాకబెట్టి కోడిని కానీ మేకని కానీ కోసుకొని నమస్కరించుకుంటారు. మొక్కు ఈ విధంగానే చేయాలి. ఇక్కడ ఇలా చేస్తేనే కోరిక నెరవేరుతుందని వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కోడిని కోస్తున్నారు. వెనకాల సైడ్ మేకను కూడా కోస్తున్నారు. వెనకాల మేక ఉంది బ్యాక్ సైడ్. సో కట్ చేస్తారు, వీడియో పెట్టొద్దని అవాయిడ్ చేశాను నేను ఇక్కడ. మనకు ఇక్కడ ఒక కనిపించే చెట్టుని అమ్మవారిగా పూజిస్తారు. చాలా పెద్దగా ఉంటుంది ఈ చెట్టు. అమ్మవారి విగ్రహం అంటూ స్పెసిఫిక్ గా ఏముండదు ఇక్కడ. ఇక్కడ అమ్మవారి ముందు మట్టి కుండల్లో ఆ విధంగా కళ్ళు సాకా పోస్తారు. తర్వాత కోడిని పోస్తారు, గండదీపాల్లో నూనె పోస్తారు, అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారు. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఆమె అమ్మవారికి చీరే ఓడిబియ్యం తెచ్చిండ్రు. వాళ్ళు చీర కడుతున్నారు. ఈ విధంగా అమ్మవారి చెట్టు కాండంని అమ్మవారిగా విగ్రహంగా ఇక్కడ కొలుస్తారు. అమ్మవారు అంటూ ఏమీ ఉండదు, అది చెట్టు యొక్క కాండమే. వీళ్ళు ఇక్కడ ఓడిబియ్యం తెచ్చారు అమ్మవారికి. ఓడిబియ్యాన్ని పోస్తున్నారు. కోడి వస్తుంది.
ఇక జరిగి ఇక నువ్వు ఇక ఎంత మొత్తుకుని వింటున్నారా నూనె పోసుకుంటారాక మీద అసలే మొత్తం వదిలినారు నూనె ఎప్పటికైనా నూనె అంటే అమ్మవారు కాదా అక్కడ అదెవరు మునిరాజా తెలియదు కదా అందుకని ఈమె భర్త అక్కడ ఉన్నదా ఎల్లవ తల్లి భర్త మునిరాజా నేను అదే తెలియదు కదా మాకు తెలియదు కదమ్మా అమ్మవారు అనుకుంటున్నాను ఇక్కడ జాకెట్ ముక్క పెట్టాలి ఇక్కడ జాకెట్ ముక్క పెట్టాలి చీర ఉంటే చీర పెట్టాలి జాకెట్ ఉంటే జాకెట్ పెట్టాలి పెట్టి ఇది పెట్టి ఈయనకు ఒక తువ్వాలు వేసి పోయాలి ఆయనకు నల్ల పూసలు ఆయనకు జిట్టు పూసలు కట్టుడు కాదు తువ్వాలు వేయాలి ఈయన బియ్యం పోయాలి అదే మనం ఎట్లా వేసుకుంటామో అట్లా ఇంట్లో ఒడి బియ్యం ఎట్లా పోసుకుంటాం మొగోళ్ళకు తెలియదు కదా చెప్పాలమ్మా మీరు మేము ఎప్పుడు వస్తాము మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా వెండి అమ్మ వీళ్ళు మొక్కుకున్నారు ఒక ఇస్తాను గవ్వలు కూడా పెడతారు చైన్ లాగా పెడతారు ఇలా బాగా మంది లేరు కదా ఇంకెక్కువ ఉంటుందా అసలు అడుగు పెట్టరా అది అంత వాతావరణం కూడా బాగుంది ఈరోజు అంత ఎండాకాలం అయినా కూడా అమ్మ కింద పడ్డాయి మంచిగా తయారు చేసిందమ్మా డబ్బులు ఇక్కడ నువ్వెందుకు జరుగు నీకేంది చూడు నేను వీడియో తీస్తున్నాను బుక్క వేసిందా పింక్ కలర్ కొంచెం వస్తున్నా అయిపోయింది ఇక ఇంకేం మళ్ళా పెద్ద ఫ్యామిలీ ఉంది చాలా కదా మీది అదే అది ఎక్కడి నుండి వచ్చారు పాల్కొండ ఆర్మూరా ఓకే ఓకే మొక్కుకున్నారు ఏమన్నా ఇక్కడికి వచ్చి చేసుకుంటామని మేకను కోసిరా కోడినా మేకనేనా మంజూస్ హోమ్ వీడియోస్
మక్క అటుకులా అమ్మ ఎట్లా? ఆహాహా. కావచ్చు మరి. మక్కలు గుడాలు చికెన్ మటన్ బాగా ఒకటే సెకండ్ వంటలు చేసుకొని అందరు ఇక్కడనే తింటున్నారు. ఎంత బాగుంది. పిల్లలు కాని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఆ విధంగా అక్కడ ఉయ్యాలలు కడుతున్నారు. ఇక్కడ పైన కట్టిండ్రు ఉయ్యాలన్నీ. చాలా మందికి పిల్లలు అయ్యారని చెప్పారు నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇదిగోండి ఈ విధంగా ఉయ్యాలలు కడుతున్నారు. ఏ నీకు లడ్డూలు పులిహోర ఇంట్లోకి కళ్ళు సిక్కాలన్నీ అమ్ముతుంది. ఏం కొంటావు? క్యాపా? ఎట్లా బాబు మక్క కూడా కిలో 50 అంత. అది మూతేడు తింటున్నారు వాళ్ళు. బ్లాక్ వైట్ చిన్న ప్లేట్ ఏది? ఎన్ని సంవత్సరాల నుండి ఉందా అక్కయ్య ఇక్కడ? 300 సంవత్సరాలా అమ్మ? అంటే చెట్టు ఎందుకు కట్టరాదు? గుడి ఎందుకు తీసేరాదు? అక్కడే ఉండాలి. ఓకే ఓకే.
కట్టరాదు కట్టాలనుకుంటే చేయరాదు. ఎవరన్నా స్పాన్సర్స్ వచ్చి రేపు ఎందుకు అమ్మవారడ యాక్చువల్ ఏంటంటే నిల్చుండే ఉండే. అయితే విషయం ఏంటంటే ఐ థింక్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ వీడు ఏమనుకుంటున్నారంటే పూర్వకాలం రూపాయల నిధి ఉంది అనుకొని దొంగలు వచ్చింది. దొంగలు వస్తే తీసుకోపోవడానికి వచ్చింది అనే విషయంతో అమ్మవారు నిల్చున్నది పడుకోవాలి. అర్థం కాలేదు. పూజలు చేశారు. నిల్చుండి ఉండే అమ్మవారు నిల్చుండి ఉన్నది. ఆల్రెడీ దొంగలు వస్తే అలా నిధి ఉందని దవ్వకపోదాం అనుకున్నారు కాబట్టి అమ్మవారు పడుకున్నారు. లేవద్దండి వాళ్ళు ఏం చేద్దాం నిధి తీయరాకుండా అమ్మవారు పడుకున్నది అన్నమాట. అది తెలుసు పక్కా అవుతుంది. అందుకే ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ. అవును ఈరోజు తక్కువనే ఉన్నట్టున్నారు. అవును ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడితే తగ్గిపోతుంది. అందుకే ఇంత ఉంది అమ్మవారు. అట్లాంటివి తగ్గిపోతాయి. మహిమ గల అమ్మ పవర్ఫుల్. ఇన్ఫెక్షన్స్ యూట్యూబ్ లో పెడతాను. మా సిస్టర్ కి మొక్కుకుంది అందుకే అప్పుడు మేము వచ్చి మా ఫ్యామిలీ అంతా మా అక్కయ్య మేమందరం కలిసి వచ్చినాము. ఇది చూడే పెద్దక్కయ్య ఇటువైపు పెద్దక్కయ్య బావా ఒక్కసారి ఇదంతా మా ఫ్యామిలీ మేమందరం కలిసి వచ్చినాము ఇక్కడికి. కోరుట్ల హైదరాబాద్ మేము ఇల్లు కరీంనగర్ వాళ్ళు కోరుట్ల ఒక్కొక్కరు ఒక్క ఊరు. యూట్యూబ్ లో పెడతాను అందుకనే అడుగుతున్నాను ఇక్కడ ఏంది ఇంతమంది ఉన్నారని. అవునా కోళ్ళు 2000 అమ్మ. మేము ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అక్కయ్య చెప్పిందని వచ్చినాం. అమ్మ ఇక్కడ కోడిని కట్టేసి బ్లాక్ కలర్ కోడి. ఇవి అట్టు కోడి కనిపిస్తలేదు నాకు. ఇక్కడ మేకని కట్ చేస్తుంది. అందరు కోళ్ళు. అమ్మ ఎన్ని కోడిలు ఇక్కడ కట్టేసి. కోసేటప్పుడు తీస్తలే నేను ఊరికే తీస్తున్నా. అబ్బా బాబా పెద్ద పెద్ద వంటలు కూడా వేసుకుంటారు ఇక్కడ. దెబ్బ కడుపు చదువుకుంటారు ఇక గాలికి అందరూ. ఎక్కడ వెళ్ళిపోతుంటారు ఇక ఈ గాలికి పడలేదు. అందరు వెళ్ళిపోతున్నారు దెబ్బకి. మా బిడ్డకి పెళ్లి చేసినాం. చేస్తే మన్మడు పుట్టాలని వచ్చినాం. గాలికి ఎక్కడ కనిపిస్తున్నారు మీరు? కనిపిస్తలేరు ఇలా గాలి గాలి కదా. చూడలేదు. ఏ ఊరు మీరు? ఎప్పుడు ఏ ఊరు? ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఇలా నాకు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేనికోసం? ఏం మొక్కుకున్నారు? మేము మంచిగా మొక్కుకున్నాం. మాకు అనుకున్నా జరిగింది. ఏమనుకున్నారా చెప్పొచ్చు. చాలేదా చెప్పు. ఏమనుకున్నారు? మన్మల్ లేకు నేనే మన్మల్ అనుకో చెప్పు.
మంచి అనిపిస్తుంది. పుట్టిండా మనవాడే ఇంకేంది ఇక మేక కడి చేసేసిండ్రా మంచి పలుపులు పలకరా నోటినా పలుపునా పెద్దదాని ముందంగా నేనేం పలకాలి పెద్దదాన్ని పలకవారు నీ మాటలు వినద్దా నీ బంగారు శిల్పిల మాటలు వినద్దారా చెప్పాలి ముచ్చట తెలియద్దా నా పేరేంటి అక్క మల్లన్న రేపు మల్లన్న చెప్పురా నేనెందుకురా చెప్పుడు నాకు తెలియదురా నాకు కళ్ళు లేవు ఎల్లన్నవో ఎవరో మాకు తెలియదు ఇక్కడ లోకల్ చూస్తున్నాము లక్ష్మీదేవిని ఎందుకు చూస్తావు నేను ఎట్లా రావాలి కదా మల్లన్నదే న్యాచురల్ బిర్యానీ కుకింగ్ పాయింట్. ఇక్కడ ఎల్లమ్మ దగ్గర ఒక్కసారి ఎన్విరాన్మెంట్ చూడండి ఎట్లుందో చుట్టూ. ఇక్కడ మనకు వంటలు చేసిస్తారు. చికెన్ ఎన్నం తీసుకొచ్చిస్తే కాలింగ్ అయితే కాలింగ్, చికెన్ తీసుకొచ్చిస్తే మనకి ఇక్కడ కోడిని తీసుకొచ్చిస్తే 200కి వంట చేసి ఇస్తున్నారు. ఇక్కడ మక్కట్కులు అమ్ముతున్నారు. ఇక్కడనే కళ్ళు ఉంది. ఇక్కడ అన్ని షాపింగ్ ఉంది. ఇక్కడనే అన్ని రకాల సామాన్లు వంట చేసుకోవడానికి కూడా మనకు అన్ని ఇక్కడనే ఉన్నాయి. అందరు వెళ్ళిపోతున్నారు. ఫుల్ గాలి వస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ షాపింగ్లు అన్ని మొత్తం తిన్నాం. ఇక్కడ చెట్ల కింద తింటున్నారు అందరూ. మొత్తం ఫుల్ బిజీ ఉంది ఇక్కడ ఏరియా అంతా. మనకు అన్ని రకాల వస్తువులు ఇక్కడనే దొరుకుతాయి. ఇక్కడనే వచ్చి వంటలు చేసుకొని వచ్చి మనము ఇక్కడ షాపింగ్ చేసుకుంటాం. షాపింగ్ అన్నీ నల్లలు ఉన్నాయి మనకు వాషింగ్. ఇక్కడ మంచిగా చాలా నల్లలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. వెళ్ళిపోయింది అందరు. అప్పటి నుండి ఫుల్ బిజీ ఉంటే ఫుల్ గాలి వచ్చింది. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయింది గాలికి. ఇక్కడే కోడిని తీసుకొని ఇక్కడనే మనం కట్ చేసి ఇక్కడనే మనం ఇచ్చేస్తే వంట వేసిస్తారు. మనం పూజ దేవుని దగ్గర పూజ చేసుకుని వచ్చేసరికి మనకి రెడీ ఉంటుంది కదా. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత ఉందో. 150 ఇవి మంచిగా ఉన్నాయి నిజంగానే. ఆ బట్ట ఈ క్లాత్ కూడా బాగున్నాయి. 150 ఎంత
ఇవి బాగున్నాయి పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఒకటి. అవి ఎట్లా అక్కయ్య అడిగినవా 100 రూపాయలకు రెండా 100 రూపాయలు సెట్ అట. ఎందులో పెద్ద కావాలా మీకు? ఇదేంటి పెద్ద ఇస్తాను. మంచిగా ఉన్నాయి తీసుకుందామని లాకెట్ చూసి గ్రీన్ ఉంది, రెడ్, వైట్.